గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో ఒక మాట చదువుకుందాం. లూకా సువార్త 18:13 చదువుకుందాం. దేవా, పాపినైనా నన్ను కరుణించుము. హల్లెలూయా. ఎప్పుడన్నా మీరు ఈ ప్రార్థన చేశారా అండి? దేవా, పాపినైనా నన్ను కరుణించుము. నేను పాపిని ప్రవ్వా, నేను నీకు ఇష్టం లేని కార్యం చేశాను, నేను బాధ పెట్టాను, నీకు అయిష్టమైన కార్యంలో నిన్ను దుఃఖపెట్టే కార్యంలో ఎన్నో చేశానని ఎప్పుడైనా ఇటువంటి ప్రార్థన మీరు చేశారా? నన్ను కరుణించయ్యా అని ప్రార్థన చేశారా? ఈ ప్రార్థన ఎప్పుడు వస్తుందని మనం చూస్తే పశ్చాత్తాపం మనలో వచ్చినప్పుడు వస్తుందండి. నేను చేస్తుంది తప్పు అని మనకు అనిపించినప్పుడు, మనం తెలుసుకున్నప్పుడు ఈ ప్రార్థన మనం చేస్తూ ఉంటాము. కానీ దేవుడు ఎంత గొప్పవాడంటే, నీ ఎటువంటి పాపమునైనా ఆయన కడిగి వేయడానికి సిద్ధంగా ఉన్నాడు, క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు, నీ పట్ల కనికరము చూపించడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, కానీ ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును అని వాక్యం చెప్తా ఉంది. ఈరోజు నీవు దేవుని సన్నిధిలో నీ పాపాన్ని ఒప్పుకొని, దేవా, నేను తెలియక ఈ పాపం చేశాను, నన్ను క్షమించు అని ఆయన సన్నిధిలో నువ్వు ఒప్పుకుంటే, విడిచిపెడితే నువ్వు కనికరాన్ని పొందుకుంటావు, దయని పొందుకుంటావు. నీ శాపపు కాడి విరగగొట్టి ఆయన నిన్ను ఆశీర్వాద కారణంగా మారుస్తాడు. సో దేవుని పట్ల మనం పశ్చాత్తాపంతో మన తప్పిదములను ఒప్పుకోవాలండి. ఎప్పుడు కూడా నేనేం తప్పు చేయలేదు, నేను మంచిదాన్ని, అది ఇది అని మనం గర్వంతో ఉంటే మనము దేవుని ఆశీర్వాదాలు పొందుకోలేము. శాపపు కాడి క్రింద మనం ఉంటామండి. సో ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన కనికరాన్ని, ఆయన కరుణను నువ్వు పొందుకోవాలంటే దేవుని సన్నిధిలో నీ పాపాన్ని విడిచిపెడుతూ పశ్చాత్తాపడుతూ ప్రార్థించు. ఆయన నిన్ను కరుణిస్తాడు. ఎక్కడ నువ్వు శాపం అనుభవిస్తూ ఉన్నావో, ఎక్కడ దుఃఖం అనుభవిస్తూ ఉన్నావో అక్కడే సంతోష వస్త్రముతో నిన్ను ఆయన అలంకరిస్తాడు, అద్భుతంగా నేను దీవిస్తాడు. గాడ్ బ్లెస్ యూ.